దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం ప్రతిపక్ష హోదాగా ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ 25వ ప్రెస్ మీట్. అంటే దాదాపు ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమయంలో అనేకమైన ప్రజా సమస్యల్ని ఎత్తి చూయించడం జరిగింది. నిజంగా వాళ్ళు సంపద సృష్టించే వాళ్ళైతే, ప్రజల కోసం ఒక నిమిషమైనా ఆలోచించే వాళ్ళైతే, వాళ్ళ కోసం ఆలోచించడం వేరు, ప్రజల కోసం ఆలోచించడం వేరు. అయినా మనది అత్యాశ అవుతుందేమో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలు కూడా స్పష్టంగా చెప్పారు, ఇక నుంచి పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నెన్స్ ఉండబోదని కూడా చెప్పారు వాళ్ళు. నేను వస్తాను, నా రాబోయే ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఆ రోజు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పని మీద ఆఫీసర్ టేబుల్కి ఎదురుగా కూర్చుంటే ఆఫీసర్ అనేవాడు ఏం చేయాలంటే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా గ్రూప్ 1 అయినా డిఎస్పీ అయినా కార్యకర్తకి కాఫీ ఇచ్చి అతనికి దండం పెట్టి, బాబు కార్యకర్త గారు మీరు ఏ పని మీద వచ్చారండి అని పని చేసి చెప్తారు. కార్యకర్త ఆ విధంగా ఉంటాడు, పొమ్మన్నాడు. అదే కార్యకర్తలు ఈరోజు ఆఫీసులకు వెళితే పలకరించే దిక్కు లేకపోతే వాళ్ళు అడుగుతున్నారు, చెప్పిన అతన్ని, ఏమయ్యా నీకు బుర్రందా లేదా, ఆ రోజు అట్ట చెప్పావు, ఈరోజు 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఎవడు పట్టించుకోలేదు అంటున్నాడు. ఇది మేము చెప్తున్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా ఉద్యమాల ద్వారా తను విజిట్ చేసినటువంటి అనేకమైన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యలను తీసుకొచ్చి ప్రభుత్వానికి చెప్తున్నాడు, కూటమికి చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు అంటే చంపేస్తూ ఉన్నారు, ఇదిగో ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే వాడి మీద కేసులు పెడతా ఉన్నారు. సో ఇవన్నీ ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. సో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చేశారంటే, ప్రజలు ఈరోజు ఏం భావించారంటే, పొరపాటున వీళ్ళు ఎలా గెలిచారు, సరే ఎలా గెలిచారు ఈ లోతుల్లోకి నేను తర్వాత వెళ్తాను. అందరికీ డౌట్లు ఉన్నాయి, ఓటేసినోడికి డౌట్ ఉంది, డిక్లేర్ చేసినోడికి డౌట్ ఉంది, గెలిచాను అని చెప్పుకునే వాడికి డౌట్ ఉంది ఎలా గెలిచాను అనేది. సరే పరకాల ప్రభాకర్ గారిని అడిగితే విషయం అంతా చెప్తాడు, ఎలా గెలిచారు, ఎలా జరిగింది, ఇదంతా కూడా. సో ఇన్ని అంశాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే, మీరు పరిపాలన సరిగా చేయండి బాబు అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని విస్మరించకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా మీరు చెప్పినవన్నీ చేయండి, ఇది మేము కొత్తగా అడగటం లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనిని కొనసాగిస్తూ దానికన్నా ఇంకా ఉత్తమమైన పనులు కూడా మేము చేస్తాం. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారి చేయుత కట్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి, ఆయన దాదాపు కొన్ని లక్షల మందికి ఇస్తే వీళ్ళు 100 మందికి కూడా ఇచ్చే దశలో లేరు. ఇట్లా ప్రతి అంశాన్ని, ప్రతి వెల్ఫేర్ స్కీమ్ని, ప్రతి డెవలప్మెంట్ స్కీమ్ని కట్ చేసుకుంటూ అసలు అడిగితే అడిగినోడిని లోపలేయండి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ పోతూ ఉన్నారు. సో ఎప్పుడు ఇస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పినవి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి? ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా అనేకమైనటువంటి అవరోధాలున్నా, కరోనా లాంటి అవరోధాలున్నా, ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏం చెప్పాడో 99.9% మేనిఫెస్టో మొత్తాన్ని ప్రజలకి చేరువగా తీసుకొచ్చాడు. మీరు సంపద సృష్టిస్తామన్నారు, అది ఏమైందో 2 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఒడ్లు, లేకపోతే కందిపప్పు, లేకపోతే పత్తి, మిర్చి, ఇలాంటి పొగాకు ఏమన్నా పండించారో లేదో మాకైతే అర్థం కాదు. పండించిన రైతులేమో మాకు గిట్టుబాటు ధర లేదు బాబు అని 2 సంవత్సరాల నుంచి అల్లాడుతూ ఉన్నారు.
ఏ సంపద సృష్టించారు? అడిగితే ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు పిల్లల్ని కనండి అంటున్నారు. పిల్లల్ని కనటం సంపద అయిపోయిందా? ఇది ప్రిమిటివ్ స్టేజ్లో ఉండే ఆలోచన కదా, ప్రిమిటివ్ సొసైటీకి ఉండే లక్షణం కదా మీరు పిల్లల్ని కనండి అనేది. ఇప్పుడు మనం కొన్ని ట్రైబ్స్ చూస్తాం, కొన్ని ఆదిమ జాతులను చూస్తాం. మనం ఒక జోగ్రఫీ ఛానల్కి వెళ్తే ఆదిమ జాతులు లేకపోతే పురాతనమైన వాటిని చూపిస్తారు. పిల్లల్ని కంటూ పోతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఏం చేయాలో ఏంటో. సో భారతదేశం ఒక ఎకానమీ ప్లాన్ తీసుకున్న తర్వాత, ఒక వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ని కలిగి ఉన్న తర్వాత అనేకమైన సందర్భాల్లో భారతదేశం రాజ్యాంగపరమైన అంశాలని తీసుకొచ్చి పెట్టింది. మీరు సంపద సృష్టిస్తామంటే పిల్లలను కనండి, కన్నవాడికి 10,000, ఇద్దరిని ఒకరిని కంటే ఇద్దరిని కంటే 20,000, 33 కంటే ఇదేదో ఎన్నికల సమయంలో నీకు 5,000, 10,000, 20,000. ఆయన ఎవరు రామానాయుడు గారు అనుకుంటా, ఇంట్లో ఎంతమంది ఉన్నారు లెక్కే చెప్పినట్టుగా పిల్లల్ని కనమంటున్నారు. డూ యూ థింక్ దట్ ప్రొడ్యూసింగ్ చిల్డ్రన్ అది అందరికీ వర్తిస్తుందా? లేదట.